హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ విశాలాక్షి. ఈరోజు నేను మీకు కొత్తిమీర టమాటా పికిల్ చెప్తానండి. పచ్చడి, నిల్వ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం నేను ఒక కట్ట కొత్తిమీర తీసుకున్నాను, పెద్దది. చూస్తున్నారు కదా క్వాంటిటీ కొత్తిమీర ఎంత ఉందో. అండ్ నేను కొన్ని టమాటాలు తీసుకున్నాను, 8 టమాటోస్ తీసుకున్నాను అనమాట. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని బాగా వేయించేసుకోండి. చూడండి, ఇలా వచ్చేస్తే కొంచెం దోరగా వేగితే తీసుకోండి పక్కకి. తీసుకున్న తర్వాత అదే కడాయిలో ఎండుమిరపకాయలు వేసుకోండి, ఒక 10 అలా వేసుకోండి. వేసుకుని అవి కూడా బాగా వేయించేసుకోండి. ఇప్పుడు కొత్తిమీర కట్ చేసుకొని బాగా వాష్ చేసుకొని కడిగేసుకొని కట్ చేసుకొని ఇలా వేసుకొని అందులో వాటర్ పోయేంత వరకు వేయించుకోండి. చూస్తున్నారు కదా, నేను ఆయిల్ అది ఏమి యాడ్ చేయలేదండి. అందులో వాటర్ పోయేంత వరకు కొత్తిమీరని బాగా వేయించుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా మొత్తం ఇందులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేంత వరకు కొత్తిమీర ఫ్రై చేసుకోండి అలాగా. ఇప్పుడు ఇందులోనే టమాటో ముక్కలు కట్ చేసుకున్నానండి, అవి కూడా వేసుకొని బాగా వేయించుకుంటున్నాను. ఇందులో కూడా వాటర్ పోయేంత వరకు ఉడికించేసుకోవాలి టమాటో ముక్కలు కూడా. చూస్తున్నారు కదా, దీంతోపాటు కొంచెం చింతపండు గుజ్జు కూడా వేస్తున్నాను. చూడండి, చింతపండు అనమాట, గుజ్జు కాదు, చింతపండు వేస్తున్నాను. ఇందులోనే ఉడికిపోతుంది మనకి. కొన్ని వెల్లుల్లిపాయలు కూడా వేసానండి. వేసిన తర్వాత ఇదంతా మనకి ఇలాగా వచ్చేస్తుంది అనమాట. చూడండి, ఇందులో వాటర్ అంతా పోయి దగ్గరికి అయిపోయింది కదా. ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకొని అందులో మనం వేయించుకున్న మెంతులు, ఆవాలు వేసుకుందాం. అండ్ ఎండుమిరపకాయలు కూడా, మనం వేయించుకున్న ఎండుమిరపకాయలు కూడా వేసేసుకుందాం. కొంచెం జీలకర్ర వేస్తున్నానండి, వేసి బాగా పౌడర్ చేసుకోండి. బాగా అంటే మరీ ఫైన్ పేస్ట్ కాదు, కొంచెం బరకగా. అండ్ ఇందులోనే మనం టమాటో గుజ్జు, కొత్తిమీర కూడా వేసుకుందాం. చూస్తున్నారు కదా, తగినంత సాల్ట్ వేసుకొని మిక్సీ చేసేయండి. మరి మెత్తగా చేసేయకండి. చూడండి నేను ఎలా కనిపిస్తుందో అలా చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని, పోపు అనమాట, అందులో ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, కొన్ని మినప్పప్పు వేసుకుని బాగా వేయించుకోండి. చిటపట్లాడుతూ ద్వారగా వేగాలన్నమాట. అండ్ నేను కొన్ని వెల్లుల్లిపాయలు తీసుకున్నాను, అవి కొంచెం ఇప్పుడు కచ్చపచ్చగా దంచుకుంటున్నాను అనమాట. ఇప్పుడు ఆయిల్లో వేసేసుకుందాం. చూడండి, వెల్లుల్లిపాయలు కూడా బాగా వేయించేసుకుందాం. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి ఇలాగా కొత్తిమీర టమాటో పచ్చడి. వెల్లుల్లిపాయలు కూడా బాగా వేగాయి కదండి. ఇప్పుడు ఇందులో ఎండుమిరపకాయలు వేసుకుందాం. వేసుకొని ఇది కూడా బాగా వేయించేసుకుందాం. కరివేపాకు కూడా వేసుకొని ఇది కూడా బాగా వేయించేసుకోండి. చూస్తున్నారు కదా, బాగా వేయించేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ చేసుకున్న కొత్తిమీర, టమాటో ఇందులో వేసుకుందాం. వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో, చూస్తుంటే నేను నోరు ఊరిపోతుంది కదా. మీరు కూడా చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఆయిల్ అంతా దానికి పట్టేలాగా కొంతసేపు మనం స్టవ్ ఆన్ చేసి ఇదంతా కలుపుకుందాం. అంతేనండి, మన పికిల్ రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత బాగుందో, రైస్లోకి చాలా బాగుంటుంది. ఈ పచ్చడి మనకి ఒక 10 to 15 days నిల్వ ఉంటుందండి. అప్పటి వరకు మనం ఉంచామనుకోండి తినేస్తాం. వేడివేడి అన్నం పెట్టుకొని ఈ పచ్చడి వేసుకొని అలా కలుపుకొని తింటే ఉంటుంది. ఆహా ఏమి రుచి అనరామై మరచి అంటారు మీరే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.